కన్ఫర్మ్‌గా నీకు పిచ్చి అని మా ఆయన నన్ను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అనేసెళ్లారు. ఏం జరిగిందంటే నిన్న ఈవినింగ్ మా పక్కింటామ ఈరోజు పౌర్ణమి కదా! టెంపుల్‌కి వెళ్దాము. తొందరగా దీపాలు వెలిగించేసొద్దాం కార్తీక దీపాలు అని చెప్పింది. అమ్మో! నేను రానులే. నేను ఈవినింగ్ టైమ్ చేసుకుంటా అని చెప్పాను. అసలెందుకు నిద్ర లెగలేక కాదు. నిద్ర లెగుస్తా. 4:00కే నిద్ర లేచాను. ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇలా లేచి పనులు చేసుకునే బదులు ఈరోజు కార్తీక పౌర్ణమి గదా! మంచిగా గుడికి వెళ్లి దీపాలు వెలిగించుకోవచ్చు కదా! అని మా ఆయనన్నారు. చెప్తున్నాను కదండీ! ఇంట్లో పని పొద్దున్న 4 గంటలకు లేసన్నా ఎంతసేపైనా చేస్తా గానీ, పూజ అంటే మాత్రం ఎందుకనో చేయలేను. పని మాత్రం అంత ఇష్టము. నాకు పనంటే అంత పిచ్చి. పని చేయబుద్దయితా ఉంటది. అంట్లయినా, ఇల్లు నీట్‌గా పెట్టుకోవటమైనా ఎంత ఇష్టమంటే అంత ఇష్టము. చిన్నప్పుడు మేము భద్రాచలంలో ఉన్నప్పుడు మా అమ్మ భద్రాచలంలో నది ఉంటది గదండీ గోదావరి. ఆ గోదావరి స్నానానికి వెళ్ళి, కార్తీక దీపాలు వెలిగించి వచ్చేసేలోపు నేనేం చేసేదాన్నంటే మంచిగా బట్టలుతికి, ఇల్లూడ్చి, తుడిచి, వాకిల్లూడ్చేసి అన్ని పూజకి రెడీ చేసి పెట్టేదాన్ని. అదే అలవాటు ఇప్పటికి గూడా అలాగే ఉంది. ఇంకా మారలేదు నేను. అందుకనే మా ఆయన నన్ను "నీకు పిచ్చా" అని చెప్పేసెళ్లారు. "పౌర్ణమి పూట ముంచి పొద్దున్నే లేచి పూజ చేసుకోవచ్చు కదా!" అన్నారు. కానీ మా ఆయనకు అర్థం కాలేదు. నేను ఈరోజు పొద్దున్న ఎందుకు పూజ చేయలేదంటే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి అందరం కలిసి దీపాలు వెలిగిద్దాంలే. కుదిరితే గుడికి వెళ్తా లేకపోతే తులసి కోట దగ్గరే వెలిగించేద్దాం అనేసి రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే మళ్ళీ వాళ్ళు లెగవమంటే వాళ్ళు లెగవరు. ఇది సంగతి. కొంచెం పని గూడా సరిపోయిందిలెండి. దీపాలు వెలిగించేటప్పుడు ఇలా కర్పూరం పెట్టి వెలిగించారనుకోండి, కొంచెం తొందరగా ఈజీగా ఎలిగిద్ది. ఆల్రెడీ నానే ఉన్నాయి గాబట్టి. నిన్న పూజా సామాగ్రికి వెళ్ళినప్పుడు ఈ దీపం కుందులు కనిపించినాయి. చిన్నవి భలే క్యూట్‌గా ఉంటాయి. నేనైతే ఎక్కడికైనా అంటే డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇలాంటివి ఈ మోడల్ తీసుకునేదాన్ని. అయితే నా దగ్గర పాతవి ఉన్నాయి వాడనివి. ఆమెనడిగాను "పాతయి తీసుకుంటారా మీరు?" అంటే "తీసుకురండి తీసుకుంటానంది." "మరి కేజీ ఎంతమ్మా?" అంటే చెప్పలేదు. "మీరు ముందు తీసుకురండి" అంది. ఇంక పాతయి ఇచ్చేసేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా గుర్తుగా తీసుకుందాం లేకపోతే మనీయే తీసేసుకుందాం అనుకున్నాను. కానీ ఇవి మాత్రం క్యూట్‌గా భలే ఉన్నాయి కదా!